శివరాత్రి ఇది మహోదయ రాత్రి జ్ఞాన సూర్యుడు అవతరించిన శుభరాత్రి నిరాకార జ్యోతి స్వరూపుడు పరమాత్మ శివుడు అజ్ఞాన చీకటిని అంతం చేసే జ్ఞాన సాగరుడు కలియుగాంతములో శివ పరమాత్ముడు అవతరించి నీ ఒక జ్యోతి స్వరూప పరమాత్మ శివుడు జ్యోతి స్వరూపుడు అని అందరికీ ధ్యానంలో ఆ జ్యోతిని స్మృతి చేస్తూ ఆ జ్యోతి నుంచి శక్తిని తీసుకోవాలి అని చెప్తాం. ఎందుకంటే భగవంతుడు శివుడు జ్యోతిర్లింగ రూపంలోనే పూజింపబడుతున్నారు. అన్ని మతాల వారు కూడా జ్యోతిని ఆరాధిస్తారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా గాడ్ ఈజ్ లైట్ అంటారు. ముస్లిమ్స్ అల్లా నూర్ అంటారు. నూర్ అంటే ప్రకాశం అంటే జ్యోతి నూరు ప్రకాశం అందరు ఈశ్వరుడే భగవంతుడు శివుడే భగవంతుడు అని చెప్పకనే అన్ని మతస్థులు కూడా పెట్టుకుంటారు. అంటే ఫస్ట్ జ్యోతిర్లింగము అది సోమనాథ్. దీని గురించి మీకు హిస్టరీలో తెలిసే ఉంటుంది. మొత్తం వజ్రాలతో తెల్లని వజ్రాలతో ఆ లింగం ఉంది. అందుకే దానికి వైట్ స్టోన్స్ని పెట్టాము. ఎందుకంటే మొహమ్మద్ గజ్నవి 17 సార్లు దండెత్తి ఆ మందిరాన్ని లూటీ చేసుకున్నాడు. ఇది రెండోది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది మహాకాళేశ్వరం మధ్యప్రదేశ్లో ఎంపీలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లోనే ఓంకారేశ్వర స్వామి. ఇది చితాభూమి మహారాష్ట్రలో వైద్యనాథుడిగా పూజింపబడుతున్నాం. ఒక్కొక్క జ్యోతిర్లింగం వేసినటువంటి చరిత్ర కూడా చాలా పెద్దగా ఉంది. ఇది భీమశంకరుడి ధాటి. మహారాష్ట్రలో 5 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇది రాబోయేటటువంటి స్వర్ణ యుగం. మనమందరం రామరాజ్యం ఇలాంటి దేవతల ప్రపంచాన్ని తీసుకురావాలి. మనమందరం ప్రతి మానవుడు దేవతలాగా ప్రతి ఇల్లు దేవాలయంలాగా మారాలి. అలా ఇక్కడే మనం ఉంటున్నటువంటి కుటుంబంలో ఆ గుణాలను తీసుకురావాలని మోడల్గా పెట్టాం. ఇది తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వర ఆలయము. రాముడు చేత పూజింపబడ్డారు కాబట్టి రామేశ్వరుడు అన్నారు. గుజరాత్ ద్వారక దగ్గర ఉన్నటువంటి నాగేశ్వర ఆలయం. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి. కాశీలో విశ్వనాథుడి యొక్క దర్శనం ఎక్కువగా చేసుకుంటారు. ఎందుకంటే మొత్తం విశ్వంలో ఉన్న వాళ్ళకి తండ్రి అని. త్రయంబకేశ్వరుడు. 3 జ్యోతిర్లింగాలు అంటే 3 లింగాలు పక్కపక్కనే చిన్నగా ఉంటాయి. ఇవన్నీ ఎగ్జాక్ట్ నమూనాలండి. కాకపోతే సైజ్ వేరియేషన్ ఉంటుంది. కానీ అలాగే కేదారేశ్వర స్వామి. ఇది కృష్ణేశ్వర మహారాష్ట్ర. అంటే అందరికీ ఏవైనా తమ లోపల ఉన్నటువంటి అవగుణాలు బలహీనతల్ని టిక్ చేసి ఈ డ్రాప్ బాక్స్లో వేయాలి. వేయడం ద్వారా అక్కడ అభిషేకం జరుగుతుంది. మనలో ఉన్నటువంటి అవగుణాలనే విషయాన్ని స్వీకరించేవాడు శివుడు. వారి అందరి లోపల వికారాల విషయాన్ని స్వీకరిస్తారు. రూపాత్మవని గుర్తించి సత్యం శివం సుందరం ఆ పరమజ్యోతి శాంతిధామం వీడి వచ్చెను మన ఆత్మల జ్యోతిని వెలిగించెను. మహాశివరాత్రి. ఏ బలహీనత మనం వదిలిపెడతామో దానికి భగవంతుడి యొక్క శక్తి కూడా తోడవుతుంది. మనం దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. సూర్యుడు అవతరించిన శుభరాత్రి.
అసలైన జాగరణ. వికారాల ఆహారాన్ని వదలడమే నిజమైన ఉపవాసం. దేహమనే భావం వదిలి ఆత్మగా స్థిరపడదాం. శివ తండ్రి ప్రేమలో మనసును లీనం చేద్దాం. మహాశివరాత్రి ఇది మహోదయ రాత్రి. జ్ఞానసూడు అవతరించిన శుభరాత్రి. ఈరోజు శ్రీరామనగర్లో బ్రహ్మకుమారీస్ యొక్క ఈ కార్యక్రమం ద్వాదశ లింగాలతో జ్యోతిర్లింగాలతో లావణ్య మేడం గారి యొక్క అధ్యక్షత ఎప్పటి నుండో మరి ఈ యొక్క యోగా చేయటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, జనంలో మార్పును తీసుకురావడానికి శక్తి లేకుండా కృషి చేస్తున్నటువంటి బ్రహ్మకుమారీస్కి ప్రత్యేకంగా మా ప్రాంతంలో పెట్టి మా మధ్యనే నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి మా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కలిసి రావాలని మా భాగస్వామ్యం ఉంటుందని తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మహాశివరాత్రి ఇది మహోదయ రాత్రి. జ్ఞాన సూర్యుడు అవతరించిన శుభరాత్రి. నిరాకార జ్యోతి స్వరూపుడు పరమాత్మ శివుడు.